ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో అమెరికా కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ద్వారా అనుచిత లబ్ధి పొందేందుకు భారీగా లంచాలు చెల్లించారన్న అభియోగాలపై ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, అజూర్ పవర్ సంస్థ మాజీ గ్లోబల్ డైరెక్టర్ నిరిల్ కెబనీస్ ఇతరులపై అమెరికాలో దాఖలైన క్రిమినల్, సివిల్ కేసుల విచారణను ఒకే జడ్జికి అప్పగిస్తూ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 3 కేసులు ఒకే అంశానికి సంబంధించినవి కాబట్టి క్రిమినల్ కేసు విచారిస్తున్న యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ జడ్జ్ నికోలాస్ గౌరోఫీస్కే వాటన్నిటి విచారణను అప్పగించనున్నట్లు తెలిపింది. అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకునేలా అంగీకరింపజేసినందుకు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు 1750 కోట్లు ఇవ్వజూపారన్నది గౌతమ్ అదానీ, సిరిల్ కెబనీస్ తో పాటు ఇతరులపై అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, అమెరికా దర్యాప్తు సంస్థలు అభియోగం మోపాయి. తప్పుడు సమాచారంతో అమెరికాలో నిధులు సమీకరించి దాన్ని లంచాలకు వెచ్చించారన్నది ప్రధాన ఆరోపణ. జగన్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులకు లంచాలు అందాయని అమెరికా దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ని ఉల్లంఘించారని, సెక్యూరిటీల కుంభకోణానికి పాల్పడ్డారని గౌతమ్ అదానీ, సిరిల్ కెబనీస్ సహా 8 మందిపై న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ క్రిమినల్ కేసు నమోదు చేసింది. తప్పుడు సమాచారం ఇచ్చి నిధులు సమీకరించారంటూ గౌతమ్ అదానీ, సాగర్ అదానీలపైన ఎఫ్సిపిఏ చట్టాన్ని ఉల్లంఘించారంటూ సిరిల్ కెబనీస్ పైన ఎస్ఈసి వేరువేరుగా సివిల్ కేసులు దాఖలు చేసింది. ఈ కేసులన్నిటికీ మూలం జరిగిన లావాదేవీలు, చోటు చేసుకున్న పరిణామాలు ఒకటే కాబట్టి వాటిని కలిపి విచారించాలని ఎస్ఈసి ఇటీవల న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టుకు పిటిషన్ సమర్పించింది. ఆ నేపథ్యంలో ఆ కేసుల విచారణను ఒకే జడ్జికి అప్పగిస్తూ న్యూయార్క్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.